నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 4వ రోజు అసెంబ్లీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై వివరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. నాలుగవ రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంప్రహెన్సివ్ గా చెప్తే రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడే గౌరవ శాసనసభ్యులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నిటికీ మీరే చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్టులను అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా దేశం టైటిల్ మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నది మనందరి ఆకాంక్ష. దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, దీనికి మీకు అందరికీ ఒక క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో 5,37,00,000 మంది జనాభా 26కి వస్తారు. 30కి 5,41,41,00,000కి వస్తారు. 36కి 5,42,00,000కి వస్తాం. అక్కడి నుంచి 47కి మళ్ళీ 5,41,00,000 తగ్గుతాం. అదే మాదిరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే 143 నుంచి 162 కోట్లకి వెళ్తాం. అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే, లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది. 2047 చూస్తే చైనా 100 కోట్లు అవుతుంది. చైనా ఇప్పటికే 140 నుంచి 130 అయింది. ఇంకా రాను రాను తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ 0-14 ఇయర్స్ పాపులేషన్, ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు దేశ 26కి 19% ఆంధ్రప్రదేశ్, అదే 47కి 12% తగ్గుతున్నాం. ఇండియా 23.8% 26కి 15.5% తగ్గుతున్నాం. అంటే రాను రాను ఇండియాకు కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే నేను పదే పదే మాట్లాడుతున్నా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి. 60 సంవత్సరాల పాపులేషన్ చూస్తే ఈరోజు 14% 26కి, 23% 47కి అవుతుంది ఆంధ్రప్రదేశ్. భారతదేశం 11 నుంచి 18 పెరుగుతుంది. ఇంకో పక్కన దేశం దీనికి కారణాలు కూడా మీరు చూస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.54% మంది 21-25, 1.54 అంటే మనం తగ్గుతున్నాం పాపులేషన్. రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి 2.1 కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. 26-30కి 1.51 అవుతుంది. అదే 47కి 1.35 వస్తుంది. మన ప్రయత్నం 2.1కి తీసుకెళ్లాలని, దానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలనో ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అది జయప్రదం అయితే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా.
క్రూడ్ బర్త్ రేటు చూసినప్పుడు ఏపీ 12.2, 47కు 5.7 అవుతుంది. ఇండియా 16 నుంచి 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21, 25, 26, 30కి 1.7కు తగ్గుతుంది. 31, 35, 0.3కి వస్తాం. ఇండియా 9, 7.3, 5.8, 1.52కు తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ, బీహారే కారణం. ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బీఆర్ఎస్ పార్టీ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుకి ఏదో అనుమతులు సాధించిందని చెప్పి మన ఈరోజు పత్రికలన్నీ కూడా టాప్ హెడ్లైన్స్ పెట్టినాయి. సమ్మక్క సారక్క బ్యారేజు అంత గొప్ప అనుమతులు ఏంది, అసలు ఏంది, ఏం సాధించాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను కొంచెం లోతుగా దాన్ని చదవడం జరిగింది. ఏం తీసుకొచ్చిందంటే 50 ఎకరాల ముంపుకు అనుమతులు ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం. ఎన్ని 50 ఎకరాల ముంపుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇవాళ దానికి అంత పెద్ద ప్రచారం మరి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా సమ్మక్క సారక్క బ్యారేజ్కి అనుమతులు అంటే నేను ఏదో చాలా ఏమొచ్చిందబ్బా, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏమొచ్చినాయి. ఎందుకంటే మేమందరం ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా నాయకత్వం ఉద్యమ కాలం నుండి ఎన్నోసార్ల మరి గోదావరి నదిలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల డిమాండ్ ఉద్యమ కాలంలో, ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, కాంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి దాదాపు 1000 మందిని తీసుకెళ్ళి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపినాం ఆ రోజు. సో ఈ విషయానికి వస్తే ఏం సాధించాడు, 50 ఎకరాల ముంపుకు గురైతున్నది ఏది, సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఒకటేదో ప్రాజెక్టు మీద మాట్లాడతారు కానీ అక్కడ వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద మాట్లాడరు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో కానీ, నీటి యొక్క సంబంధించిన దాంట్లో కానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తూ ఉంటే మాట్లాడకుండా కూర్చో ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. ఎన్నోసార్లు మీరు కలుస్తూ ఉంటారు, ఢిల్లీలో అటు ఇటు మీ ప్రభుత్వం ఎక్కడ, కేంద్రంలో మీ నాయకులతో మీరు కలుస్తూ ఉంటారు. మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెప్పింది. మరి ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడలేదు. మా బాధ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం ఏం చేసిందా. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు.
కాబట్టి సుప్రీంకోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2017లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీలే, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. అటు నీటిని ఆపకుండా వాళ్ళని ఆ హైట్ని ఆపకుండా మీరు ఎన్ని చేసినా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వం అక్కడ ఉంది, మాట్లాడండి. మాట్లాడి హైట్ పెంచితే తెలంగాణకు నష్టం అవుతుంది. ముఖ్యంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కు, నల్గొండకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. నిజంగా వీళ్ళకు ఇదే కాదు, శ్రీశైలం మీద అదేవిధంగా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ నీటి తాగునీటికి ఒకటి, మన పవర్ హైడల్ పవర్ కోసము, అదేవిధంగా మన ఒక రైతులకు మన సాగునీరు కోసం, దీని అన్నింటి మీద మనం నిర్భరైనటువంటి ఒక కృష్ణానది. ఆ కృష్ణానదిలో వాళ్ళు బయట డ్యామ్ హైట్ పెంచితే మనకు రావాల్సిన వాటర్ రాదు అనేది స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని న్యాయ పోరాటం కూడా ఏం చేస్తుంది చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఈరోజు తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మీది. తెలంగాణ మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశతో ఎదురు చూశాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు. వారేమీ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ, ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహకందనటువంటి పెద్ద పెద్ద మాటలు, సామాన్యుడికి కూడా అందను అటువంటి మాటలు. ఒకసారి మనకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంజీవిని అంటారు, 120 సంవత్సరాలు బతకాలి, బతికిద్దామంటారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు, ఏ వస్తుందని నేనే చెప్పానంటారు. ఐటీ నేనే కనిపెట్టానని చెప్తారు. 30 ఏళ్ల కిందే నేను టెక్నాలజీ గురించి మాట్లాడాను, అందుకనే అందరూ టెక్నాలజీ వాడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏ నేను ముందే అన్నాను, అందువల్ల ఇప్పుడు అందరూ ఏ డ్రివెన్ అప్రోచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇలా మనకు ఊహకు అందనటువంటి మాటలు, అలాంటి ప్రొజెక్షన్స్, అలాంటి ఎలివేషన్స్, ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా మాట్లాడుతూ విజన్ 2047 అని చెప్పేసి ఇక ఏవేవో చెప్తూ అలా ఇక సంజీవన్ దగ్గర ముగించడం జరిగింది. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి. కానీ విజన్ ఎలా ఉండాలంటే, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేసినటువంటి విజన్ వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలోని 95% కుటుంబ సభ్యులకు అందజేస్తూ 3257 ప్రొసీజర్స్ని పెంచుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి అనేక డిజీజెస్ని యాడ్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేదవాడి ఆరోగ్యత ప్రభుత్వంగా మన బాధ్యత అని చెప్పి మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. పేదవాడి ఇంటి దగ్గరికే గవర్నమెంట్ డాక్టర్ని పంపించి వైద్యం అందించాలనేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఫ్యామిలీ డాక్టర్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామాన ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించినటువంటి గొప్ప విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి
అనే విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా గొప్ప గొప్ప రెవల్యూషనరీ స్టెప్స్, రిఫార్మ్స్, రెవల్యూషనరీ చేంజెస్, అనేక కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువచ్చి ఈ విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది విజన్ కమ్ ప్యాషన్ అంటారు దీన్ని. విజన్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఏదో పేపర్ల మీదో పీపీటీ ప్రెజెంటేషన్ల మీదో లేకపోతే మాటల్లోనో వార్తల్లోనో విజన్ ఉంటే సరిపోదు. విజన్తో పాటు చెయ్యాలనేటువంటి తపన, ఒక ప్యాషన్, దానికి ప్యాషన్ తోడయి అది ఇంప్లిమెంట్ అవుతేనే విజన్కి అర్థం పర్థం ఉంటుంది. ఇక ఇలాంటి మాటలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని ముగించారు. మనం చూసినట్టయితే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్. సరే ఏం చెప్తున్నారా అని ఆసక్తితో చూసాం. డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్స్ అని మొదలుపెట్టారు. ఇలా దీంట్లో బీఆర్ఎస్ లీడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీడియా రంగం ఒక మామూలు మధ్యతరగతి నుంచి పైకొచ్చి దాదాపు 37 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అవరోధాలు, అనేక దాడులను తట్టుకొని ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నాపైన 22 నెలలైంది అధికారం కోల్పోయి, ఎమ్మెల్యే కూడా లేను, ప్రభుత్వం కూడా లేదు. ఈరోజు కూడా నా మీదనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాదాపు 2 రోజుల క్రితం ఏమో దుద్దిల్ల శ్రీధర్కు సపోర్టుగా, అంటే ఆయన తప్ప ఇంకెవరు ఉండద్దనే ఒక ఆలోచనతోటి ఎన్టీవీ ఒక స్టోరీని తయారు చేసింది. ఎన్టీవీ వాళ్ళు ఇంకా కొన్ని మీడియా సంస్థలు గమనించాలి, రాను రాను టీవీలు చూస్తలేరు ప్రజలు, సోషల్ మీడియా వైపే పోతూ ఉన్నారు. యూట్యూబర్లు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా స్టోరీలు చేస్తూ ఉన్నారు. కనుక ఎన్టీవీకి నా మీద ఎందుకు కక్షనో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. ప్రత్యేకంగా నా మీద కక్షగట్టి దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ పెట్టినారు, నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఆఫ్ ద రికార్డ్ అట. టీడీపీ లీడర్ వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించారు. మొన్న 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఆయన 5 ఏళ్ల పరిపాలన పదే నేను చెబుతూ ఉంటాను, ఒక అరాచక పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఆయన 5 ఏళ్ళు కూడా. చివరికి ఆయన పరిపాలన ఏ రకంగా మారింది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. క్రైస్తవ మతానికి వాటికన్ సిటీ ఎలా ఉంటుందో రోమ్లో, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పట్టణంలో తిరుమల కొండ మీద శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఈ దేవస్థానానికి అంత ప్రాధాన్యత ఉంది. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, స్వామివారి దేవస్థానం కూడా అక్కడ ఒక దొంగల దోపిడీలాగా తయారైంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా టీటీడీ తయారైందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. స్వామివారి దేవాలయం గురించి ఇలా మాట్లాడటానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను కానీ స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ రోజున టాక్ ఆఫ్ ది స్టేట్ ఏమిటి? ఈ రోజున స్వామివారి పరకామణిలో 2023లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువయ్యే డాలర్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కొట్టేశారు.
మళ్ళా రిపీట్, ఇది కొంచెం పత్రికా సోదరులు మీరు కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్. 2023లో స్వామివారి పరకామణిలో ఒక వ్యక్తి, అతని పేరు కూడా రవికుమార్, పెద్ద జిఎం గారు మఠం నుంచి వస్తాడు అతను. ఈ కౌంటింగ్ జరిగేటప్పుడు పరకామణిలో అతను దాదాపు 100 కోట్ల రూపాయలు, 100 కోట్లండి కొట్టేశాడు. అతను కొట్టేసి ఆస్తులు కొనుక్కున్నాడు. తర్వాత ఒక వ్యక్తి ఇతను అనుమానించి, ఇతను మాట్లాడటానికి కూడా చాలా కొంచెం జుగుప్సాకరంగా ఉంది మాట్లాడటానికి, అవి శరీరంలోనే ఒక చోట కింద నుంచి ఆ డాలర్స్ దాచుకొని వెళ్ళారని అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఇన్వెస్టిగేటింగ్ అధికారి చెప్పాలి, మనం చెప్పలేము. అది దీని మీద తర్జన భర్జనలు పడిన తర్వాత, ఇది బయటకు వచ్చిన తర్వాత ఆనాటి ఈవో ధర్మారెడ్డి, చైర్పర్సన్ మిస్టర్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు మాట్లాడుకొని పోలీస్ కంప్లైంట్ చేశారు. కొంచెం జాగ్రత్తగా వినాలి సార్, ఇక్కడ ఇది ఇంతవరకు రానిది. ఇది పోలీస్ దే హ్యావ్ ఇమీడియట్లీ రిజిస్టర్డ్ ఏ కేస్. దర్యాప్తు చేయటం కోసం కేసు రిజిస్టర్ చేశారు. 381 ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 381 ఐపీసీ కింద దొంగతనం చేసినట్లుగా ఏవిఎస్వి హోదాలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రిజిస్టర్ చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ రోజు అసెంబ్లీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై వివరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.